ఇది ట్రెడ్మిల్ మోటార్. ట్రెడ్మిల్స్ సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. పైన పైన తుడిచేసి ఏదో కాస్త ఆయిల్ పెట్టి కాస్త బట్టతో బ్రష్తో తుడిచేసి 500 600 అమౌంట్ ఛార్జ్ చేసి వెళ్ళిపోతారు. ట్రెడ్మిల్లో సర్వీస్ చేయవలసిన చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మోటార్. ఇదిగోండి, ఇది మోటార్. ఈ మోటార్ని ఓపెన్ చేసి క్లీన్ చేయకుండా బెల్ట్ కింద డస్ట్, రోలర్స్, ఏదో పైన బ్రష్ ఇటు క్లీన్ చేసి ఏదో కాస్త ఆయిల్ పూసి చేయడం సర్వీసు వేస్ట్. ఎందుకంటే మోటారు ట్రెడ్మిల్ ఒక హార్ట్. మోటార్లో చాలా డస్ట్ ఫామ్ అవుతుంది. అది ఇయర్లీ 1 టైం అయినా ఓపెన్ చేసి అది క్లీన్ చేయాలి. మోటార్ లోపల డస్ట్ క్లీన్ చేయకపోతే మనకి డెఫినెట్గా మోటార్ కాలిపోతుంది. ఇప్పుడు మోటార్ ఓపెన్ చేసిన ఒక మోడల్ చూపిస్తాను మీకు నేను. మీరు ఇక్కడ చూస్తుంది ఒక ట్రెడ్మిల్ కస్టమర్ది. ఆయన ఇయర్లీ 2 టైమ్స్ సర్వీస్ చేయించుకుంటారంట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఆయన మోటార్ ఓపెన్ చేసి క్లీన్ చేయడం తెలియదు ఆయనకి. సాధారణంగా టెక్నీషియన్స్ రావడము, ఒక 500 రూపీస్కి బెల్ట్ ఓపెన్ చేయడము, రోలర్స్ ఓపెన్ చేయడము, డస్ట్ క్లీన్ చేయడము, కాస్త ఆయిల్ వేసి వెళ్ళిపోవడము, 500 600 తీసుకుని వెళ్ళిపోవడము. కస్టమర్ అనుకుంటున్నారు ఓకే ట్రెడ్మిల్ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నాను నేను అని అనుకున్నారు. కానీ 3 ఇయర్స్ తర్వాత మోటార్ కాలిపోయింది. నన్ను పిలిచారు, నేను వెళ్ళినప్పుడు చెప్పాను బయట ఉన్న డస్ట్ అన్నీ క్లీన్ చేసే కన్నా మోటార్లో ఉన్న డస్ట్ ఓపెన్ చేసి క్లీన్ చేయకపోతే, మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి 3 ఇయర్స్ నుంచి ఈ మోటార్లో ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో చూడండి. ఆర్మేచర్ దగ్గర కానివ్వండి, కమ్యుటేటర్ దగ్గర కానివ్వండి, బ్రషెస్ కానివ్వండి, శుభ్రంగా డస్ట్తో పట్టేస్తున్నాయి. ఈవెన్ మ్యాగ్నెట్ కూడా, ఆ మ్యాగ్నెట్ క్యాబిన్ కూడా డస్ట్తో ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో ఇంత డస్ట్ పట్టడం వల్ల ఏమవుతుందంటే మోటార్ హీట్ ఎక్కిపోయింది, మోటార్ హీట్ ఎక్కి కాలిపోయింది. ఇప్పుడు ఆయనకి దగ్గరగా కొత్త మోటార్ కావాలంటే ఒక 8,000, ఒకవేళ వైండింగ్ చేయించుకోవాలంటే ఒక 4,000 రూపీస్ బడ్జెట్ పడింది. ఆయన ఏమనుకుంటున్నారు, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ మంచిగా సర్వీస్ చేయించుకుంటున్నాను, ట్రెడ్మిల్ కొత్తగా బయటకు కనబడుతుంది అని అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే వచ్చిన టెక్నీషియన్స్ ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళు టోటల్లీ అన్ఎడ్యుకేటెడ్, అన్ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక బ్రష్, ఒక క్లాత్ పట్టుకొచ్చుకుని ఏదో బ్యాగ్ వేసుకొచ్చి అటు ఇటుగా తుడిచేసుకుని ఒక 500 తీసుకుని వెళ్ళిపోతారు. కస్టమర్స్ కూడా చీప్గా అయిపోయింది కదా సర్వీస్ అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే మోటార్ను ఓపెన్ చేయకుండా క్లీన్ చేయకపోతే సర్వీస్ కూడా వేస్టే. ఏదో ఒక రోజు మోటార్ హీట్ ఎక్కిపోయి కాలిపోతుంది. ఒకవేళ మోటార్ పాడైపోకుండా ఉన్న E01, E02, E05 అనే ఎర్రర్స్ వస్తాయి. మోటార్ క్లీన్ చేసుకోకపోతే ఈవెన్ మదర్ బోర్డు కూడా పాడైపోతుంది. సో మీరు చూస్తున్న ఈ ట్రెడ్మిల్ మోటారు టోటల్గా బర్న్ అయిపోయింది. కస్టమర్కి తెలియదు కాబట్టి ఆ ట్రెడ్మిల్ ఆయన మెయింటైన్ చేసుకోలేకపోయారు. వచ్చిన కస్టమర్స్ కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఎవరు ఈ ట్రెడ్మిల్ మోటార్ ఓపెన్ చేసి ఆయనకి